రగ్గెల మీ నరసయ్య తాతతో రప్ప 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 సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అని ఈ రకంగా 10 ఏళ్ల రాజ్యంలో పరిపాలన కొనసాగించిన కేసీరావయ్య ఆయాంలో కాళేశ్వరం కడితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు అంది రైతన్నల కళ్ళల్లో ఆనందం అలుగు దునికిందట. మరి ఇక మీ తాత ఊకుంటాడా చిన్నగా పైన కట్టి గాంధీ భవన్కి వచ్చిండు. ఇక మరి పెదమనిషి గజలకాంతం అలా కలిసిండు సహన్ రోజులా. మరి గజలకాంతం అన్న ఏం చెప్తాడు ఏంది ఏం కదా సరే అంటే పెదమనిషి ఏందే ఈ మధ్యకాలంలో మొత్తం మనిషి జాడలేవు పత్తలేవు ఎక్కడ పోతివి ఏమైతివి ఇట్టడి సంగతి ఏడ మునుగుతీవి ఏడ తేలుతీవి. ఉన్నా ఇక్కడనే ఉంటాడు తెలంగాణలో ఉన్నా హైదరాబాద్లో ఉంటాడు. మరి అన్ని సరే కానీ కాళేశ్వరము కథ గమ్మించి కనకాంబరం తోట లెక్క చేసి రైతుల గుండెల్లో కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే మీ కళ్ళు ఓరుస్తలేవాట. పెద్ద మనిషిని మీరు కాళేశ్వరం కట్టిన పెద్ద మనిషిని మీరు విచారణకు పిలిపించిర్రే హాహా కడుపు కుమ్మరాముడు మురుగుతుంది పెద్ద మనిషికి. మీకు న్యాయం అయితే అదే పెద్ద మనిషి న్యాయం అంటే మీకు తెలియదు. న్యాయం అంటే దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అనేది ఒక అవినీతి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు నువ్వు అడుగుతున్నావు చాలా బాగుంది నేను మాట్లాడేది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు మీకు కూడా తెలుసే కదా తెలంగాణ ప్రజలకు నీళ్లు లేవా లేకుంటే తెలంగాణ ప్రజలు గిట్ట ఉపాసం ఉన్నారా? తెలంగాణ ప్రజలు వందల సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో చెరువులు కుంటలు ప్రాజెక్టులు ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ కట్టిన ప్రాజెక్టులు నిజాం కట్టినటువంటి ప్రాజెక్టులు విపరీతంగా నిండి ఇయ్యలో రకరకాలుగా పంటలు గ్రామాలలో ఇయ్యలో వరి పంటనే కాదు ఇయ్యలో రకరకాలుగా పంటలు వేసుకొని పండించుకొని తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నటువంటి రోజులు ఆనాడు లేదు. కాళేశ్వరం కట్టినాకనే సంతోషం వచ్చింది రకరకాల పంటలు వంతున్నాయి కాళేశ్వరం పేరు మీదనే అని ఇప్పుడు వీళ్ళు అంటారు బీఆర్ఎస్ పోలే. ఏ గాది కొడుకు వాడు అన్నది కేటీఆరా? ఏ గాది కొడుకే అన్నది వాడు కేటీఆరా? కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ గాది కొడుకులు అంటే ఇక మొత్తం తెలంగాణ ప్రజలు అన్నట్ట లెక్క. తెలంగాణ ప్రజలు అనాలి ఆ మాట. ఈ గాడి కొడుకులు అనుడు కాదు తెలంగాణ ప్రజలు మాట్లాడాలి. తెలంగాణ ప్రజలందరూ మేము సంతోషంగా ఉన్నవారు అనాలి. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. తెలంగాణ ప్రజలు ఆనాడే ఇయ్యలో కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటుంటే నేను ముఖ్యమంత్రి అయినాకనే ఇంత మరి ఇన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా వీళ్ళందరూ తెలంగాణ ప్రజలంతా ఉపవాసం ఉన్నారా? లేకుంటే తెలంగాణ ప్రజలు పంటలు పండించుకోలేదా? తెలంగాణ రైతులు పంటలు పండించుకోలేదా? అది అర్థం కాలే. కేటీఆర్ వాడు మాట్లాడేటప్పుడన్నా కేసీఆర్కు కేటీఆర్కు కొద్దిగా సిగ్గు ఉండాలి. వాడు హరీష్ రావు గారికి కూడా సిగ్గు ఉండాలి. మాట్లాడే ముందు అరే భయ్ మీరు అధికారంలోకి రాకముందే ఈ తెలంగాణ ప్రజలు సంతోషంగా రైతులు పంటలు పండించుకున్నారు. రకరకాలుగా పంటలు పండించుకున్నారు. ఒక్క పంటనే కాదు రకరకాలుగా పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలంతా. మీరు వచ్చినాకనే ఎప్పుడైతే మీరు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీ రాష్ట్రంలో మీరు సనేస్త్రం కలిగినట్టు కలిగి 2001 నుంచి వెళ్ళి 2014 దాకా కూడా తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. మీరు అధికారం లేకుండా ఒక్కనాడు కూడా మీరు బ్రతకలేదు. ఎందుకంటే నీతి నిజాయితీగా ఎక్కడ మీరు పోరాటం చేయలే. ఇవాళ 2009 నుంచి 2014 దాకా 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు. ఇవాళ 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం చేశాము. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించడండి. ఇవాళ అన్ని పార్టీల నాయకులను ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను ఒప్పించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినండి చంద్రబాబు. నువ్వు కూడా ఒక ఉద్యమకారుని. మరి సరే కేసీరావయ్య 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ల పొద్దులో న్యాయం జరగలేదు, ఉద్యమకారులకు కూడా ఏం విలంపరం కాలేదు అనేది ముచ్చట. సరే మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక కూడా 2 ఏళ్ల పొద్దు కాబోస్తుంది. మరి ఏది ఉద్యమకారులకు ఇప్పుడు ఇంతవరకు ఊసు లేదు, పాసు లేదు, ఏదో జాగ అన్నారు, ఆ జాగ లేదు.
మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట తప్పుతుర్రు అనే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు అనే కాడికి వచ్చింది కథ. ఏం చెప్తావు? కాంగ్రెస్ కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే 16 నెలలు అవుతుంది. మీరు ఇంతకుముందు ఒకటి గుర్తుపెట్టుకుని మంచి ప్రశ్నే అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాలకు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే 250 గజాల భూమి కానీ, దాని ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు కానీ ప్రభుత్వం తరపున అందరికి కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ సహకరిస్తాడు. అమరవీరుల కుటుంబాలకు కూడా ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ నడున్నది. ఖచ్చితంగా ఇది తెలంగాణ అమరవీరుల కుటుంబం కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఖచ్చితంగా సాయం మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికన్నా ముందు కేటీఆర్ అంటూడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవానికి జరిగింది నిర్మాణం, దాని నిర్మాణం అంతా కూడా నిర్మాణ అంచనా, దాని ఖర్చు 70,000 కోట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా మొత్తం 16,000 కోట్లు. అది 70,000 కోట్లకు పెరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ 70,000 కోట్ల నుంచి ఎగ్దం 1,50,000 కోట్లకు పెంచాడు. దాని కాళేశ్వరం ప్రాజెక్టుకి అయినంత ఖర్చు అంతా 70,000 కోట్లు, కానీ దాన్ని 1,50,000 కోట్లకు పెంచాడు. 80,000 కోట్లు ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీ జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ కుటుంబం దోసుకున్నది. జరగలేదు. కడిగిన ఆడి ముత్యమలే బయటకు వస్తారు. ఇదంతా కక్ష సాధింపుతోటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కలవర పెట్టుకుంటా మమ్మల్ని ఇవాళ ఈ రకంగా బజార్లకు ఇడిచిర్రు, మమ్మల్ని బజార్లో పట్టించిర్రు, మా పంచాయతీ బజార్లు వేసిర్రు అనేది ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇప్పుడు కేటీఆర్ అంటుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేశారు? కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రాన్ని దూషిండ్రు కాబట్టి దాని మీద విచారణ చేయాలి. కాబట్టే మీకు ఓట్లేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ ప్రజలు తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో దోపిడీ చేసిన డబ్బు, తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగిన డబ్బు, ఇదంతా బయటికి తీసుకురావాలి కదా. ఇదంతా ఏంది? 80,000 కోట్లు దోపిడీ జరిగింది. అంటే 70,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పెంచాడు. అంటే ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని. కాబట్టి విచారణ చేసి దానికన్నా ముందు ఒకటి చెప్తున్నాం ఈ మీడియాకు, దానికన్నా ముందు అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లను అధికారులను విచారణ చేసింది ప్రభుత్వం. విచారణ చేస్తే అలా విచారణలో ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, మేము ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే చేశాము, ఆయననే ఇంజనీరు, ఆయననే A to Z ఆయననే, మా మాట వినలేదు అని అధికారులు, చీఫ్ ఇంజనీరు అందరూ విచారణ చేస్తే ఆ విచారణలో చెప్పారు, లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు కేసీరావయ్య ఏమంటుండు? కథ అంతా ఇంజనీర్లేదే, నాకు ఏం బయట లేదు, అసలు నాకు తెలియదు ముచ్చటాన్ని ఇప్పుడు కేసీరావయ్య ఎత్తేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరిది అనుకోవాలి? గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ అధికారులు అనేటోళ్ళు రిపోర్ట్ చేశారు. ఇది ఎవరు? చీఫ్ ఇంజనీర్ కాడ నుంచి అధికారులందరూ కూడా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు కాబట్టి మొత్తం దోపిడీ జరిగింది వాస్తవమే, దాని ఖర్చు అంతా 70,000 కోట్లు వాస్తవమే, కానీ మేము మొత్తం చెప్తే ఆ ప్రాజెక్టును ఇంకా పైన కట్టాలి, దాన్ని ఇట్లా చేయాలని చెప్పి మేము డిజైన్ చేస్తే మా డిజైన్ మొత్తం తీసేసి ఆ కాగితాలను చింపేసిండు. కేసీఆరే కాగితాలు రాశాడు, ఆ ప్రాజెక్టును ఆయన సొంత ఆలోచనతోనే కట్టాడు. కాబట్టి అది 1,50,000 కోట్లు అయ్యింది వాస్తవం, కానీ అందులో దోపిడీ జరిగింది, అది అంత ఖర్చు కాదు అని చెప్పి అధికారులే లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతనే విచారణ జరుగుతుంది. నీకెందుకు దొంగతనమే లేదు? విచారణ జరుగుతున్నప్పుడు విచారణకు ఆధారైతే ఏమవుతుంది? ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఆధార కావాల్సిందాడా? ఎందుకంటే విచారణ జరుగుతుంది, ఆ విచారణలో దోషులు ఎవరో తేలుతుంది కదా, అక్కడ ఓపిక పట్టాలి కదా, ఖచ్చితంగా ఓపిక పట్టాలి కదా. మేమేదో పెద్ద నీతిపరులము, మాకు అవినీతి చేయలేదు అంటున్నారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంతనయ్యా? కేటీఆర్ ఏమో లుచ్చా నా కొడుక, ఈ కాంగ్రెస్ వాళ్ళు లుచ్చాలు అంటున్నావు, లేకపోతే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాలుకే కోసేస్తారు తెలంగాణ ప్రజలు, జాగ్రత్త. ఎందుకంటే మాట్లాడే ముందు ఇవాళ జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు చదువుకున్నవాడు, చదువుకోలేదురా, పాలేరు ఉన్నావా నా కొడుక? నువ్వు పాలేరిట్టు ఉన్నావా? చదువుకున్నోడివి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఇంతకుముందు మాజీ మంత్రివి, ఇవాళ ఎమ్మెల్యేవు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినవి. ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పద్ధతి ప్రకారం మాట్లాడు.
విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ఎవడైనా చట్టానికి ఎవడైనా సమానమే. ఎవరినైనా దేశ ప్రధానమంత్రులే విచారణ చేస్తున్నారు. గతంలో ఇది జరిగింది. ఈ దేశంలో ప్రపంచంలో ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులు అందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఏదో పెద్ద మీ అయ్య కేసీఆర్ ఏదో పెద్ద నీతిపరుడు అయినట్టు. ఇవాళ మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇంటి కుటుంబం దోచింది. అందుకోసము అన్ని ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టుల మీద విచారణకు హాజరు కావాల్సిందే మీరు. అదేవిధంగా 30,000 ఎకరాల భూమికి ఎక్కడి నుండి వచ్చింది? 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంత? 30,000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. ఆ 30,000 ఎకరాల భూమి కేసీఆర్ బీనామీ, హరీష్ రావు బీనామీ, కేటీఆర్ బీనామీ, కవిత బీనామీ. ఇలా బినామీ పేర్ల మీద ఉంది. అది నిజాం వంశస్థుల భూమి. దానికోసమే కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడు. 30,000 ఎకరాలు వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఇదంతా ఈ ఆస్తులన్నీ ఎక్కడి? మొదలు చెప్పండి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంత? 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆస్తులు ఎంత? కాబట్టి విచారణ జరుగుతుంది. విచారణకు హాజరు కావాల్సిందే ఖచ్చితంగా. ఎవరైనా ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఖచ్చితంగా విచారణ చేస్తారు, చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళు టీఆర్ జైలుకు పోతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అయితే ఇప్పుడు కేటీ రాములు ఏమనుకొస్తుండయ్యా అంటే, అతడే ఒక సైన్యమురా, అతడే మన ధైర్యమురా, మన గుండెల చప్పుడురా, తల వంచడు ఎప్పుడురా. మా అయ్య ఎవరి కాడ తల వంచడు. మా అయ్య ఏ తప్పు చేయలేదు. మా అయ్య కడిగిన ఆనిముత్యం వలె బయటకు వస్తాడు. మీరు మా అయ్య ఎంటిక కూడా వీకలేరు అని కేటీ రాములు బొబ్బలు కొడుతుండు. ఏం చెప్తావు ఆయనకు? అడు కేటీఆర్ అనేటోడు ఇంటికి కూడా వీసి కూడా కాదు. లుచ్చనా కొడుక వాడు చేసిన కేటీఆర్ అనేటోడు అవినీతి. వాడు చేసింది ఇంకా కథ ఉన్నది ముందట. వాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ అనేటోడు ఇంటికి వీగుడు కాదు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఎవడు అబ్బ సొత్తు కాదు, వాని అయ్యే జాగిరి కూడా కాదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విచారణలో ఇవాళ చెర్రపల్లె ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష ధోరణి అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వీళ్ళని జైలుకు పంపుతుండే. కానీ చట్టాన్ని గౌరవించినోడు, రాజ్యాంగాన్ని గౌరవించినోడు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. అవినీతి చేసినోడిని ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ నీకు ఎందుకు భయమయ్యా? ఎవడు ఇంటికి వీకలేదంటే తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేసి ఎవడు మా ఇంటికి కూడా వీకలేదంటే కౌరం పట్టిన మాటలు మాట్లాడితే పండబెట్టి తొక్కుతారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ నుంచి తరిమేస్తారు. జాగ్రత్త. కేటీఆర్ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంత? అది చెప్పు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పు. నీ ఆస్తులు ఎంత? ఇవాళ అమెరికాలో 1000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది నీకు భూమి? ఇవాళ అమెరికాలో 40,000 కోట్ల పెట్టుబడి కంపెనీలో పెట్టావు. అమెరికాలో ఎక్కడి నుండి వచ్చింది? ఎవడబ్బ సొమ్మురా? అదేవిధంగా దుబాయ్లో పెట్టుబడి పెట్టావు, ఎక్కడి నుండి వచ్చింది? లండన్లో పెట్టుబడి పెట్టావు, ఎక్కడి నుండి వచ్చింది? అదంతా ఎక్కడి నుండి వచ్చినాయి ఈ ఆస్తులండి? ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు తెలంగాణ ప్రజలకు. అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ అండర్ గ్రౌండ్లో కట్టావు 500 కోట్లతో. ఎక్కడి నుండి వచ్చేది? నీ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చేది? కవితకు ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చేది? బంజారా హిల్స్లో 150 కోట్లతో ఇల్లు కట్టింది, ఎక్కడి నుండి వచ్చింది? అదంతా కవితకు ఫామ్ హౌస్, కేటీఆర్ హరీష్ రావుకు ఫామ్ హౌస్. హరీష్ రావు సింగపూర్లో 25,000 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టాడు కంపెనీలో, ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పు. ఇంటిగా కూడా బీకలేదంటే తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జాగ్రత్త. పండబెట్టి తొక్కుతారు, తిహార్ జైలుకు పంపుతారు. ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్నాను నేను. ఇక కాంతమన్నా గజ్జల కాంతమన్నా, గజ్జల కాంతమన్నా. ఇక మరి మీరు గల్లీలో మాటలు మాట్లాడుతురాట, ఢిల్లీకి మూటలు పోస్తురాట. మరి ఈ గల్లీలో మాటలేంది, ఢిల్లీలో మూటలేంది? మరి ఈ కమిషన్ల కథ ఏంది? ఎటు పొరుగుతుంది ఈ కథ? బీఆర్ఎస్ కోళ్ళారు లెంకలు కొడుతున్నాయి అన్నో. మాకు ఇక్కడ మేము ప్రాజెక్టులు కట్టలే, మేము స్కాములు చేయడానికి లేదు. మేము ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు కూడా మేము ఇప్పుడు కట్టలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రాజెక్టులు కట్టలే, మాకు స్కాములు. తెలంగాణ ఇయర్లో రూపాయి లేదు బడ్జెట్, జీరో. వీళ్ళు మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ తెలంగాణ ప్రజలను వీళ్ళకి ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, స్కీములు అమలు చేయడం కోసమే నానా తిప్పలు పడుతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 18 గంటలు పనిచేస్తున్నాడు. పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా నిద్రపోకుండా ఇలా తినకుండా పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం.
ప్రతి రూపాయిని జమ చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం మొత్తము ఇవాళ వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కష్టపడుతున్నాడు. అది గుర్తుపెట్టి మన క్యాబినెట్ మంత్రులంతా కూడా కష్టపడుతున్నారు. ఇవాళ రెండవది ఢిల్లీకి మూటలంటే కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఇది 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. 140 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ మా సోనియా గాంధీ అమ్మకు ఢిల్లీలో సొంత ఇల్లు లేదు. భూషణికే గుర్తుపెట్టుకో, మా రాహుల్ గాంధీ గారికి సొంత బిల్డింగ్ లేదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇయర్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంపీ క్వార్టర్స్లో ఉంటుండ్రు మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు. అది గుర్తుపెట్టుకోవాలి. మూటలు ఎక్కడ 20, ఇది 140 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. మూటలంటే వాళ్ళు మూటలన్నీ బయట దేశాలకు తీసుకుపోయిండ్రు కదా, నోట్ల కట్టల మూటలన్నీ ఇతర దేశాలకు తరలించింది కదా. అట్టనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మరి మా ముఖ్యమంత్రి గిట్ట గదిలిస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర పరిస్థితి మంచిగా లేదు. రాష్ట్ర ప్రజలకు సమానంగా అందరినీ సమానంగా జీవించడం కోసము, సమానంగా చూసుకోవడం కోసము, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసము మా ముఖ్యమంత్రి ఆహాన్నిశలు కష్టపడుతున్నాడు. ఇంటి నుండి పరిపాలన చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి మీడియా వాళ్ళు కూడా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా లగ్జరీ బిల్డింగ్లు కట్టుకొని, ప్రగతి భవన్లు కట్టుకొని గిట్ట జీవిస్తున్నాడా? ప్రగతి భవన్ల గిట్ట ఎంజాయ్ చేస్తున్నాడా? ఇవాళ సొంత ఇంటి నుంచి వెళ్ళి, ఇంట్లో నుండి భోజనం చేసుకుంటూ, సొంత భోజనం చేసుకుంటూ, ఇంటి నుంచి వెళ్ళి ఆఫీసుల్లో కూర్చుండి రాష్ట్ర ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ ఎక్కడ కూడా ఆయన కూర్చుండడానికి కూడా సొంత ఇంట్లోనే కూర్చుంటున్నాడు, ఆఫీసులో కూర్చుంటున్నాడు తప్ప ఒక ముఖ్యమంత్రికి సొంత భవనం ఉండాలి లేదు. కట్టుకోలే, వద్దు. నా ప్రజలే నాకు ముఖ్యము. నా ప్రజలైతే ఎక్కడనైతే ఇండ్లలో ఉండి వ్యవసాయం కష్టపడి పనిచేసుకుంటున్నారో, నేను కూడా నా సొంత ఇంట్లో ఉండే తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మూటలంటే మీరు మూటలు మోసిరు కాబట్టి ఇవాళ దేశంలో ఇష్టం వచ్చినట్టు డబ్బులను ఇవాళ మాట్లాడితే బాగుండదు. అక్కడ ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు ఎలక్షన్లలో 600 కోట్లు ఇచ్చారు. పంజాబ్లో వంచారు డబ్బులు. మొత్తము ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కుమారస్వామికి డబ్బులు పంపించాడు. అంటే ఆయన పంపించినట్టే మేము కూడా పంపిస్తున్నాం అనుకుంటున్నాడు. ఇదంతా తెలంగాణ ప్రజలను దోపిడీ చేసిన డబ్బు, తెలంగాణ ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన డబ్బు. వాళ్ళు వంచినట్టే మేము కూడా వంచుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. రైతన్నలకు పెట్టుబడి, రైతు భరోసా రైతు భరోసా ఇంకా రాకపోయే, టింగ మోగపాయ. ఏమవుతుంది, ఎట్ట చేయమేమి వ్యవసాయం అని రైతన్నలు అఘోరించి అన్నవో రామచంద్రే అంటుంటే, ఆ బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారో, నా సామి రంగవల్లు తిమ్మిరెక్కారో, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కథ నాకుందిరో అనుకుంటా మీరు అందాల బామల తోక పట్టుకొని తిరిగి 200 కోట్లు గంగల పోసిరాట. న్యాయమైతే అదే బీఆర్ఎస్ కోసి అక్కడ గగ్గోలు పెడుతుర్రు. ఈ ప్రపంచంలో ఇక్కడ జరగలేదు, ప్రపంచ దేశాలనే జరిగింది అందాల పోటీ అనేది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. అదొక భాగం అంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అదొక భాగం. ఇయలో భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో కూడా జరుపుతారంటే మా ముఖ్యమంత్రి గారు వద్దు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఇలా ప్రపంచ దేశాలకు గుర్తుండిపోయే హైదరాబాద్ ఇది. కాబట్టి మా హైదరాబాద్లో ఒకసారి పెట్టాలి ఖచ్చితంగా అందాల పోటీని అని ప్రపంచ దేశాల నుండి వచ్చినటువంటి అందాల పోటీ మరి సోదరిమణులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అందాల పోటీ పెట్టారు. వాళ్ళకి ఎందుకు అంత బాధ? దాని బాధ ఎందుకు అంత బాధ? వీళ్ళు అందాల పోటీ రావడంతో, హైదరాబాద్కు రావడంతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ దిక్కు చూస్తారు కదా, ఇండియా దిక్కు చూస్తారు కదా. ఇండియాలో హైదరాబాదులో భారతదేశంలో ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్ జరుగుతుంది. హైదరాబాదుకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ చూస్తాయి కదా. దానికోసమే మరి ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఎత్తుగడ్డలు వేసి ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. హైదరాబాద్ అనేది ప్రపంచ దేశాల్లో గుర్తుండిపోవాలి అని ఆలోచన చేశారు. పరిపాలనలో అదొక భాగము. మరి దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తే మీరు అట్లాంటివి చేసిందంటే మీరు అట్లాంటివి చాలా చేసిరు. అవన్నీ మాట్లాడాలంటే ఇంకా రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మాట్లాడతాం. ఇప్పుడు ఫోన్ టాపింగ్ ఎందుకు చేశారు, ఇంకా రకరకాలుగా కార్ రేసింగ్ ఎందుకు పెట్టారు, ఇవన్నీ మాట్లాడేవి ఉన్నాయి. మీరు ఎంత దోపిడీ చేశారు. కార్ రేసింగ్లో 650 కోట్లు. కార్ రేసింగ్ ఏం పని ఇక్కడ? మరి
కార్ రేసింగ్ పెట్టిండు కేటీఆర్ అనేటోడు 650 కోట్లు. మరి మొత్తం 40 అంటే దాదాపు 50 కోట్లు 40 పంట తీసుకున్నాడు. కార్ రేసింగ్ పెట్టి ఎవరికైతే ఏ కంపెనీకి అయితే ఇచ్చాడో ఆ కంపెనీ బాసే వచ్చి చెప్పాడు మా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నాకు 650 కోట్లు దీనికి అయింది, 50 కోట్లు 40 పంట తీసుకున్నారు మా దగ్గర అని చెప్పి 50 కోట్లు ఎన్నికల కోడ్ ఉండగా లండన్కు పంపించాడు కార్ రేసింగ్లో. ఇట్లాంటి మాకు అవకతవకలు జరగలేదు. 200 కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ దాంతో 500 కోట్ల లాభం వచ్చింది. వీళ్ళు ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి మరి అక్కడ వాళ్ళందరూ అందాల పోటీకి వచ్చినటువంటి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి 100 కోట్లు ఖర్చు పెట్టిపోయారు. వీళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చారు. వీళ్ళు 200 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అయింది, కానీ దానికి బదులు 500 కోట్లు లాభం వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ గుర్తుండి పోయే విధంగా చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలో కూడా ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి రావడానికి సిద్ధపడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కళ్ళబొల్లి మాటలేనాట, మరి సన్న బియ్యము ఇచ్చేది బీజేపీ వాళ్ళేనాట. ఈ సన్న బియ్యం మేమిస్తున్నామని మీరేమో మందిన పొండి పండుగ చేసి బువ్వ తింటుర్రు. మరి సన్న బియ్యం బీజేపీ వాళ్ళు ఇస్తున్నట్టు కానీ ఇదెక్కడి పంచాది? మరి జనాలకు ఏం చెప్తావు? అవునా, మీరు మీ మీడియా కూడా ఎవరు చెప్తే అదే నమ్ముతారు. అదే మీకు ఏం పని ఉండదా? అవునా అవునా మరి ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరా? ఇది అడగరా మీరు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్లో ఎందుకు ఇస్తలేరా? మధ్యప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరా? మహారాష్ట్రలో ఎందుకు ఇస్తలేరా సన్న బియ్యం? ఎవడే గాడి కొడుకు మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులంతా అనుకొని తెలంగాణ ప్రజలు సన్న బియ్యం తినాలి, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు సన్న బియ్యం తినాలి, మేము ఏ తిండి అయితే తింటున్నామో ఆ తిండే తెలంగాణ ప్రజలందరూ తినాలి, పేద ప్రజలందరూ కూడా తినాలని చెప్పి ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి నిరుపేద బిడ్డ కూడా సన్న బియ్యం తినాలి. మేమే ముఖ్యమంత్రి ఏదైతే తింటుండో, మంత్రులు ఏదైతే తింటున్నారో, ఎమ్మెల్యేలు ఏదైతే తింటున్నారో, బడాబాబులు ఏదైతే సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారో అదే భోజనము పేద ప్రజలు కూడా తినాలనే లక్ష్యంతో రేషన్ బియ్యము సన్న బియ్యం వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. మేమిచ్చిన సొమ్మును మేమిస్తున్నాం బీజేపీ వాళ్ళు అంటే, మరి మీ బీజేపీ వాళ్ళు నేను అడుగుతున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలను ఎందుకు ఇస్తలేరే, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు మరి సన్న బియ్యం? చెప్పండి. తెలంగాణలో 5 కిలోల బియ్యమో ఇస్తున్నాం అంటారు, నిజమేనా ఈ మాట? అది కాదబ్బా, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మీరు కూడా ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యము, రాజస్థాన్లో ఎందుకు ఇస్తలేరు, మధ్యప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు, మహారాష్ట్రలో ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యము? మరి అక్కడ ఎందుకు ఇస్తలేరా? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఎట్లా ఇస్తారా? నాకు అర్థం కాలే. మరి ఈ రాష్ట్రాలలో ఇస్తే ఇక్కడ ఇచ్చినట్టు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మొత్తం సన్న బియ్యం హర్యానాలో ఇస్తున్నారా, మరి పంజాబ్లో ఇస్తున్నారా, ఈ ఢిల్లీలో ఇస్తున్నారా? అక్కడ అంతటా ఇస్తే ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చినట్టే. మరి ఎక్కడ ఇస్తలేరు కదా. సన్న బియ్యం అనేది పేద ప్రజలకు ఇస్తలేరు కదా బియ్యమే, మరి ఇక్కడ ఎట్లా ఇచ్చినట్టే? ఇది మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తే ఈ బియ్యాన్ని పట్టుకొని మేము ఇస్తున్నామని చెప్పి బీజేపీలు చెప్పుకుంటే సిగ్గనిపించాలా కదా. మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన ఉండాలి. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కాడ కూడా సన్న బియ్యం కాదు పేద ప్రజలకు ఏమి కూడా వేస్తలేరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఓర్చుకోలేక మేము ఇస్తున్నాము, సొమ్మొక్కడిది సోకొక్కడిదట. అర్థం కాలే. అది మాట్లాడేటప్పుడైనా కొంచెం సిగ్గుండాలి. ఇక ఆఖరి జాలకు గజల కాంతం అన్నది మాత్రం ఒక ముచ్చట అడగదలుచుకున్నాను. మరి గజల కాంతమన్న అంటే నీ దండం పెడితే గజకు కారు రాకున్నట్టే గల్ 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 అని ఆయన మాట అట్నే ఉంటుంది. ఇక మరి ఆయన యదాల అట్నే ఉంటుంది. మరి ఉద్యమకారుడు కరువు కాలం చూసి ఎలవోసుకుంటా ముందుకు నడుస్తుండు. మరి పెద్ద మనిషి మరి నిన్న మీద ఆయన ఏదో కచ్చపెచ్చ అయ్యేవారా నడుస్తుందట పదవులల్లా. మరి అంత సరబరా అయినట్టేనా? ఇక మరి గజల కాంతమన్నా కూడా కొద్దిగా అటు ఇటు ఏమన్నా బిడిచి కొడుతుందా? నిమ్మల పడ్డేటేనా గజల కాంతమన్నా? బిడిచి కొడతలేరు. అందరికీ సమానంగా అందరికీ సామాజిక వర్గం న్యాయం జరుగుతుంది. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ, మా హైకమాండ్, మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ, మా మల్లికార్జున్ ఖార్గే గారు, వీళ్ళందరూ సామాజిక న్యాయం జరగాలని వీళ్ళ దళితులకు 5 మంత్రి పదవులు, 5 మంత్రి పదవులు దళితులకు, ఎస్టీలకు 2, మొత్తం 7, ఎస్సీ ఎస్టీలకు వీళ్ళ 7 మంత్రి పదవులు, వీళ్ళ బీసీలకు 3, మొత్తం 10. అంటే వీళ్ళు
రాష్ట్రంలో 18 ముఖ్యమంత్రితో 18 క్యాబినెట్, అందులో దాదాపు 10 ఎస్సీ ఎస్టీ బీసీలయ్యే, దళితులకు ముఖ్యంగా 5 ఇచ్చిండ్రు. అందరికీ సమానంగా సామాజిక న్యాయం జరగాలి, మాలలకు మాదిగలకు అదేవిధంగా ఎస్టీలకు బీసీలకు అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము అందరికి కూడా సమానంగా చూస్తుంది. మంత్రి పదవులలో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలలో కానీ అన్ని నామినేటెడ్ పోస్టులుగా సమానంగా సామాజిక న్యాయం చేస్తున్నది ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా హైకమాండ్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ఏ ప్రభుత్వం కూడా బీజేపీ కానీ ఇక్కడ ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇది ప్రజాస్వామ్యం పద్ధతులు మా కాంగ్రెస్ పార్టీ అందరికీ సమాన న్యాయం చేస్తున్నది. ఈయలో జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, ఈయలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక బీసీ, ఈయలో స్పీకరు ఒక దళితుడు, డిప్యూటీ సీఎం ఒక దళితుడు, ఈయలో ఒక వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ ఒక దళితుడు, ఈయలో వివేకు మంత్రి ఒక దళితుడు, అడ్డు లక్ష్మణ్ కుమార్ ఒక దళితుడు. అంటే ఈయలో సీతక్క మరి ఒక ఆదివాసి, ఈయలో ఒక ఎస్టీని డిప్యూటీ స్పీకర్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక చరిత్రను సృష్టిస్తుంది, దేశంలోనే ఒక చరిత్రను సృష్టించబోతుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు, అన్ని కులాలకు, ఒక బెస్తా ముద్రాజుకు మంత్రి, అంటే అన్ని కులాలకు కూడా సమానంగా న్యాయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ పార్టీ పోతుంది, మా హైకమాండ్ పోతుంది. ఇక గిదుల్లా ఇక ఆకలి జాలకు కాంతగానే ఒక ముచ్చట అడుగుతా. ఇక మరి తోక దొక్కిన తాసు లేక బుస్సు అంటే నీ దండం పెడితే కస్సు అంటుండు, ఏది కలవకుండా కుటుంబం మీద. అయ్యా మరి పెద్ద మనిషి ఎప్పుడు అట్నే ఉంటాడా ఏంది? మళ్ళీ రేపు నాకు ఫోన్లు వస్తాయి, తాత గామిషులకు అడగొద్దా నువ్వు కాంతమని అంటారు. ఇక మరి అంటే గజల కాంతమన్న మాట నిప్పుల కోట లెక్క కనబడుతుంది, వినపడుతుంది. మరి మనసు మంచుకోండేనా కాదంటవే? 100% మనసుకుంటేనే మంచి. ఎందుకంటే ఖచ్చితంగా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఉండేవాడిని, నమ్ముకున్న లక్ష్యం కోసం ఉండేవాడిని. ఆ విధంగా లేదు. ఖచ్చితంగా నేను పేద ప్రజల కోసమే ఖచ్చితంగా తెలంగాణ ఒక ఉద్యమకారునిగా, తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాలు చేసినోడిని. కాబట్టి ఆ లక్ష్యంతోనే ముందుకు పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గిదుల్లా మొత్తానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరి గజ్జల కాంతమన్న ఈ రకంగా మరి నేను నర్సయ్య తాతతోటి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక రేపు ఇంకొక పెద్ద మనిషిని పట్టుకొస్తా. ఆ కథ మతలమంతా ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది. నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ, అన్న శనార్థి ఉంటా. నమస్తే.